వెల్కమ్ బ్యాక్ టు గానం గొంతులో ప్రాణం గాల్లో షోకి స్వాగతం సుస్వాగతం. నేను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది సింగర్స్ని ఆడిషన్స్ తీసుకోకుండా మన షో వాళ్ళ టాలెంట్ని ప్రదర్శించడానికి ఒక అవకాశం ఇస్తున్నా. వాళ్ళ గానం విన్న తర్వాత మీరే అంటారు శబ్బాష్ అని. ఇక ఆలస్యం చేయకుండా మన షోని స్టార్ట్ చేద్దాం. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. ఈ షోకి జడ్జిని కూడా నేనే. నా పేరు అరుణ్ కుమార్. ప్రాణం గొంతులో ప్రాణం గాల్లో స్టార్ట్ చేద్దామా మరి? చిన్నప్పుడు మన స్కూల్లో ప్రతి ఒక్క టీచర్ చెప్తుంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఎ గుడ్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఎ గుడ్ ఇంప్రెషన్ అని. అవునా కదా? సో మన షోలో ఫస్ట్ సింగర్ వచ్చేసి సింగర్ రాకేష్ రోషన్. ఇన్స్టాగ్రామ్ ఐడే సింగర్ రాకేష్ రోషన్ అని పెట్టాడంటే చూద్దాం తన సాంగ్ ఏ విధంగా ఉంటుందో. అండ్ పాట ఏంటంటే పాడిన తర్వాత తెలుసుకుందాం. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? హలో, నేను నా పేరు సింగర్ రాకేష్ రోషన్. ఓకే రోషన్, ఆల్ ది బెస్ట్. ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు, నా మాట విన్నంటూ నన్నాపలేనంతగా. భయపడకు భయపడకు అది నిజమే, వస్తుంది నీ మార్పు, నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా. నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు? నీ ప్రేమని ప్రశ్నించకు, నింద నాకెందుకు? నిరువద్దము నేను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రము గమనిస్తున్నా కొత్తగా. నైస్ 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 నైస్. అయిపోయిందా? ఇంత బాగా పాడవు రోషన్. వా, చాలా రోజుల తర్వాత చాలా మెమొరీస్ గుర్తొచ్చాయి నాకు. అండ్ ఎస్, నువ్వు పాడిన పాట ఎలా ఉందంటే నాకు నిజంగా ఈ షోకి కరెక్ట్ పేరు పెట్టారు అనిపించింది. ఎందుకంటే గానం గొంతులో ప్రాణం గాల్లో. నీ పాడినాక ఇది నిజమని ఈ పాట ఎట్లుందంటే ఒక పెద్ద ఐరన్ రాడ్ మీద ఒక బండతో గీకితే వచ్చే ఒక అమూల్యమైన సౌండ్ ఉంటుంది చూసారు, అది చెవులకు ఎంత ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. కానీ ఆ సౌండ్కి నిజంగా నీకు ఆ అదృష్టం లభించింది, ఆ గొంతు నీకు దేవుడు ఇచ్చాడు. అండ్ ఈ సాంగ్కి నాకు అనుబంధం ఏంటంటే ఒకరోజు డిఎస్పి గారు నాకు కాల్ చేశారు. నేను అప్పుడు గలాస్కాలో ఉన్నా. అమెరికా పక్కపొంటి ఒక చిన్న ఊరు అన్నమాట. అక్కడ నేను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గురించి వెళ్ళాను అన్నమాట. సో అక్కడ నుంచి నాకు కాల్ చేసి, కాకా ఏడున్నావు నువ్వు వస్తానంటే నేను అద్దంటాకు మ్యూజిక్ ఒక చిన్న లిరిక్స్ రాయాలి దాంట్లో అని చెప్పేస్తే నేను హడ్డావిడిగా 2 ఫ్లైట్లు ఎక్కి దిగి స్టూడియోకి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ దేవిశ్రీ గారు కూర్చొని లా అంటూ ప్రతి అడుగు తనకు తనై అలా ఒక 2 లిరిక్స్ అని చెప్పేసి ఇప్పుడు నువ్వు పాడిందే నాకు ఆ మెమరీ గుర్తుకొచ్చేసింది. అది అలా డిఎస్పి గారికి నాకు అలా గాడ్ అనేది క్రియేట్ చేశాడు. కానీ సాంగ్ చాలా బాగా పాడావు కాబట్టి నేను నీకు ఇచ్చే మార్క్స్ 4. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ సింగర్ ఎవరైనా యూట్యూబ్లో చాలా ఫేమ్ అయినా, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇతను సింగర్ కాదు, యాక్టర్. కానీ యాక్టర్ కమ్ సింగర్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఒకసారి అతని పేరు కోడి శ్రీనివాస్. చాలా మంచి టాలెంట్.
టాలెంట్ ఉన్న పర్సన్స్ని ఎంచుకుంటారు కాబట్టి. అండ్ ఎస్ స్టార్ట్ చేద్దామా? కొంచెం ఆర్కెస్ట్రా కొంచెం తక్కువ కొట్టండి, ఎందుకంటే ఇంతకుముందు సాంగ్లో డిస్టర్బెన్స్ ఉంది. సారీ. అండ్ ఎస్ షెల్ వి స్టార్ట్? ఎవరు నువ్వు? ఎలా ఉన్నా? ఓకే. ఉండుండి మా అవ్వ మొండోనికి ఇచ్చే వన్న వైనాల గొబ్బియ్యల వాడు మొండోడు దండోడు తిరగని ఆడే వన్న వైనాల గొబ్బియ్యల. ఉండుండి మా అవ్వ మొండోనికి ఇచ్చే వన్న వైనాల గొబ్బియ్యల వాడు మొండోడు దండోడు తిరగని ఆడే వన్న ఏంటిది మాకేంటిది అంటున్నా? వైనాల గొబ్బియ్యల. పెట్టెల సొమ్ములు పెట్టడున్నాయే వన్న వైనాల గొబ్బియ్యల వాడు పెట్టనిస్తడు గాని తిరగని ఆడే వన్న వైనాల గొబ్బియ్యల. పెట్టెల సీరెలు పెట్టడున్నాయే వన్న వైనాల గొబ్బియ్యల వాడు కట్టనిస్తడు గాని కదలని ఆడే వన్న వైనాల గొబ్బియ్యల. చాలా బాగా పాడారు. అండ్ ఎస్ ఆ గొంతులో ఏదో ఒక మ్యాజిక్ ఉంది, కానీ ఆ గొంతు మీది కాదన్నట్టుగా ఉంది. అండ్ ఎస్ శ్రీనివాస్ గారు, నాకు మీ సాంగ్ వింటుంటే నాకు పల్లెటూరు రోజులు గుర్తుకొచ్చాయి. మనం పల్లెటూరుకి తీసుకెళ్లారు, ఎందుకంటే పొద్దున్న లేచుతోటే అలా చింపు పట్టుకొని అలా కాలువ గట్టుకెళ్ళి బండ చాటును కూర్చొని అలా ఒక పల్లపుని లేచి రాగం తీస్తుంటే అబ్బా ఎంత బాగుంటుందో. ఆ రాగం నుంచే ఈరోజు నేను ఈ స్టేజ్కి ఉన్నా. నా సాంగ్స్ అందరూ వింటూ ఉంటారు, ప్రేక్షకులు చాలా ఆదరిస్తూ ఉంటారు. అండ్ ఎస్ మీరు ఫోక్ సాంగ్ తీసుకొచ్చి షోకి ఒక కొత్త రంగు తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగా పాడారు. అండ్ ఎస్ ఇలాంటి సాంగ్స్ ఇంకెప్పుడు పాడకండి, ఇంకా కొత్తవి చూడండి. అండ్ వాయిస్లో డెప్త్ లేకపోయినా పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం, ఆ గానం అన్నది గుండెల్లోంచి రాకపోయినా సాంగ్ అయితే బాగుంది. కాబట్టి నేను మీకు ఇచ్చే మార్క్స్ టోటల్ 5, సూపర్ 5. ఎస్ ఇలాగే మీరు మన షోని ఆదరించాలని కోరుకుంటూ నేను మీ అరుణ్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ టే 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 ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇదన్నమాట ఈరోజు కార్యక్రమం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కుదిరితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్ గానం గొంతులో, ప్రాణం గాల్లో.